మీద అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఆడికి వెళ్ళాయి. అంజూరపు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేనీయక మానుదునా అని వాటితో చెప్పాను. హల్లెలూయా. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి. పౌలు గారికి కడుపు నొప్పి వస్తే, ఎవరికి? పౌలు గారికి, అపోస్తుడైన పౌలు గారికి కడుపు నొప్పి వస్తే అంజూరపు కాయలన్నిటిని దంచి కడుపున పెట్టుకో, తగ్గిపోద్ది నీకు అని అన్నాడు దేవుడు. అంజూరపు పండ్లు అవి కూడా చాలా విలువైందే. ఒకసారి యేసు ప్రభువారు చెట్లన్నీ వెతుక్కుంటూ వస్తే అంజూరపు చెట్టుని వెతుకుతూ ఉంటాడు. అంజూరపు చెట్టుని యేసు ప్రభువారు వెతికారు. ఆకులు తప్ప కాయలు లేవు, ఆకులు తప్ప పూత లేదు. కోపం వస్తుందా? కోపం రాదా? ఎందుకంటే అది సీజనల్ టైం, అది అంజూరపు చెట్టు కాసే టైం. అది ఆ సీజన్లో నువ్వు పండకపోతే ఎందుకు? దండగే కదా. ఇప్పుడు సీజన్ వచ్చినప్పుడు కాపు కాయకపోతే దండగే కదా. కాపు కాయకుండా ఎండిపోతూ ఉందనుకో పైరు, దండగే కదా. కష్టం కదా మనం ఎందుకు ఒక దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాము? అది బాగా కాపు కాయాలి, గొప్పగా ఫలించాలి, గొప్పగా వృద్ధి చెందాలని ఆశపడతాం. కానీ అంజూరపు చెట్టు కూడా కరెక్ట్గా ఆలోచిస్తుంది. ఏమని? భలే చెప్పడానికి వచ్చారులే పో, నేను దేవుణ్ణి, మనుషుల్ని, నా మాధుర్యాన్ని ఇచ్చే పని దేవుడు నాకు ఇచ్చాడు. మాధుర్యాన్ని ఇచ్చే పని నాది. అంజూరపు కాయలు అంత తీయంగా ఉంటాయి తెలుసు కదా. అంజూరపు కాయలు మంచిది. అంజూరపు కాయలు తినడానికి డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు అంజూరపు పండు తినండి, డైలీ ఒకటన్నా తినండి అని. కానీ ఈ అంజూరపు చెట్టు అంటుంది, నేను అటు ఇటు ఊగడానికే నా నా నిష్ట పోగొట్టుకోవడానికి నేను మీ దగ్గరికి వచ్చేదా? దేవుడు నాకు ఇచ్చిన మాధుర్యం ఏంది? దేవుడు నాకు ఇచ్చిన ఘనత ఏంటి? దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యత ఏంటి?